హత్య జరిగి దాదాపు 48 గంటలు కావస్తోంది. కానీ ఇప్పటివరకు నిందితుల ఆచూకీ, ఆ చంపిన వాళ్ళ ఆచూకీ ఎక్కడా దొరకలేదు. కనీసం క్లూ అయినా దొరికిందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. Here it is on the screens of RTV. Exclusive breaking. సంచలనంగా మారింది నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు. హత్య జరిగి 48 గంటలు కావస్తూ ఉంది. అయినప్పటికీ మిస్టరీ వీడటం లేదు. ఇప్పటికీ నిందితుల ఆచూకీ దొరకలేదు. రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి చంపేశారు దుండగులు. రూపారెడ్డిపై అంత కక్ష ఎవరికి ఉంటుంది? తెలిసిన వాళ్ల పని అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. లేదు కుటుంబ కలహాలే కారణం అంటూ ఇంకాస్త చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏది నిజం? ఇది ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సిన అంశం. అయితే స్కూల్ వ్యవహారాల్లో విభేదాలపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. హత్యకు ముందు రూపారెడ్డి ఇంటి దగ్గర నిందితులు రెక్కి నిర్వహించారా అంటే అటువంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. నిజానికి సీసీ ఫుటేజ్కి ఎక్కడా చిక్కకుండా పక్కా ప్లాన్తోని రూపారెడ్డిని చంపేశారా? ప్రస్తుతం ఇటువంటి అనుమానాలకు బలం చేకూర్చేలా ఉంది ప్రతి అడుగు నిందితులది. ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లారు రూపారెడ్డి ఇంటికి వచ్చిన ఆ స్నేహితులు ఎవరు? స్నేహితులు వస్తున్న విషయం భర్తకు రూపారెడ్డి చెప్పారా లేదా? ఆ స్నేహితులు ఎవరు? రూపారెడ్డి భర్తకు తెలుసా తెలీదా? హత్య జరిగిన రోజు భర్త రాజేందర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంపై ఆరా తీస్తూ ఉన్నారు. ఘటనకు ముందు తర్వాత ఆ ఫోన్ కాల్స్పై కూడా పోలీసులు ఫోకస్ చేస్తూ ఉన్నారు. హత్యకు ముందు కాలనీలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. 3 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం, ముందుగా ఆ రూపారెడ్డి ఫోన్ ఏమైంది? ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? రూపారెడ్డి ఫోన్ని వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. ఆ దుండగులు రూపారెడ్డి ఫోన్ని పట్టుకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ ఫోన్ మిస్ అవ్వడం, స్నేహితులు వచ్చారు అని చెప్పడం. స్నేహితులు వచ్చారు అనేది చెప్పిన తర్వాత ఇంతకీ వచ్చారా లేదా? ఒకవేళ వచ్చుంటే కనుక వాళ్ళే ఏమైనా దుర్మార్గానికి పాల్పడ్డారా? ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఇదో క్వశ్చన్ రైస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమొస్తుంది? అనుమానం, భర్తకు తెలుసా తెలీదా ఆ స్నేహితులు వస్తున్నారనే విషయం. కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ కనుక దొరికితే ఫోన్ డేటా ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అండ్ కంటిన్యూ టు దిస్ ఫోన్ కాల్, అంటే ఫోన్ కాన్వర్సేషన్. అఫ్కోర్స్ ఆ నెంబర్ తెలుస్తుంది కాబట్టి నెట్వర్క్ని అడిగితే బహుశా ఆ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఫోన్తో సంబంధం లేదు. బట్ ఫోన్లో ఉండే డేటా అనేది కీలకం అవుతుంది. కాబట్టి నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు నిందితుల్లో కనీసం ఒక్కరినైనా పట్టుకోగలిగితే, మొట్టమొదటిగా నిందితులకు సంబంధించి ఏదైనా చిన్న క్లూ అయినా దొరికితే అప్పుడు కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్. రిమెంబర్, ఆ ఇంటి సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసులు పరిశీలించడం జరుగుతోంది. పోలీసులకు ఎక్కడా చిక్కకుండా ఆ సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు మేనేజ్ చేశారా? ఇన్ ద సెన్స్ సీసీ ఫుటేజ్కి కూడా చిక్కకుండా పోలీసులకు, అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలుసు, పోలీసుల కంట పడతామని తెలిసి వాళ్ళకి చిక్కకుండానే పోలీసుల కంట పడకుండా, అంటే పోలీసులకు చిక్కకుండా సీసీ ఫుటేజ్లో కూడా ఒక మ్యానిపులేటింగ్ వేలో వెళ్ళే ప్రయత్నం చేశారా? రూపారెడ్డి ఒక్కరే ఉన్నారా ఇంట్లో ఆ టైంలో? అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఒకవేళ ఒక్కరే ఉంటే స్నేహితులు అనే పదం ఇక్కడ వినిపిస్తున్న సందర్భంలో ఆ స్నేహితులు ఎవరు? వచ్చారా లేదా? లేకపోతే స్నేహితులు అనే పేరుతో వాళ్ళని ఎక్కడైనా మభ్యపెట్టి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎందుకంటే రిమెంబర్, తనొక స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకంటే అంత పెద్ద ఇంట్లోకి డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చారు కదా. అయితే తెలిసిన వాళ్ళ పని అయినా అయి ఉండాలి. లేకపోతే దొంగతనానికి వచ్చి, ఇక్కడ ఇంకొక మాట వినిపించింది. ఏమని? తన ఒంటి మీద ఉన్న ఆ బంగారాన్ని, తన శరీరం పైన ఉన్న బంగారాన్ని ఎక్కడ తీసుకువెళ్ళటని చెప్పి. ఒకవేళ దుండగులే కనుక వస్తే, దొంగతనానికి వస్తే కనుక ఎందుకు ఒంటి మీద ఉన్న బంగారాన్ని అపహరించుకోకుండా వెళ్ళారు? ఎందుకంటే సాధారణంగా దొంగల లక్షణం గురించి మాట్లాడుకుంటే వస్తారు, ఆ ఇంట్లో ఉండి ఆ సామాను ఎత్తుకెళ్ళిపోతారు. అడ్డుపడిన సందర్భంలో అటాక్ చేసి వాళ్ళ మీద ఉన్న సొత్తును కూడా పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఒంటి మీద ఉండి ఆ ఆభరణాలని పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇన్ని డాట్స్ ఎక్కడ కనెక్ట్ కావటం లేదు. అంటే డాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కనెక్ట్ కావట్లేదు.
బహుశా పోలీసులు ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఏకంగా 3 బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. క్లూస్ టీం అక్కడికి చేరుకుంది. క్లూస్ టీం చేరుకొని వాళ్ళు ఆ క్లూస్ని సేకరించే పనిలో ఉన్నారు. దాంతోపాటు డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ చేరుకొని ఎవరెవరి పాత్ర ఉండుంటుంది అనే కోణంలో అన్ని అంశాల్లో కూడా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇది ఇంట్లో వాళ్ళ పని అయి ఉంటుందా, లేకపోతే బయట వాళ్ళ పని అయి ఉంటుందా, లేకపోతే దొంగతనానికి వచ్చి అటువంటి అంటే దొంగతనానికి పాల్పడే సందర్భంలో అడ్డుపడిన క్రమంలో ఏవైనా అటాక్కి పాల్పడ్డారా? ఇలా రకరకాల అనుమానాలు అక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. అసలు కుటుంబం అనుమానం ఏంటి? అట్ ద సేమ్ టైం రూపారెడ్డికి సంబంధించి ఫోన్ విషయంలో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. అచ్యుత్, ప్రస్తుతం ఈ డీటెయిల్స్ మీరు క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో దాదాపు 48 గంటలు కావస్తోంది రూపారెడ్డి మరణించి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించారా? గుడ్ మార్నింగ్ సచిన్. మొత్తం కూడా ఏదైతే కొండమల్లిపల్లిలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి 48 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం మేము 3 బృందాలను ఏర్పాటు చేస్తాం, గాలింపులు చర్యలు చేపడుతున్నాం, అన్ని విధాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఈ మర్డర్ చేసింది ఎవరు అనేది మాత్రం కూడా పూర్తిగా ఇంకొక క్లారిటీకి రానట్టు పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే ఈ మర్డర్ చేసిన ఆ దుండగులు ఉన్నారో సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా కూడా ముందస్తు జాగ్రత్త పడ్డట్టు. దయచేసి ఇంగ్లీష్లో పదాన్ని మీరు మినహాయించే ప్రయత్నం చేయండి. చంపేసే అనే పదం కాస్త మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా. ప్లీజ్ కంటిన్యూ అచ్యుత్. ఓకే సచిన్, మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పడకుండా కూడా చాలా జాగ్రత్త చూస్తున్నట్టు పరిస్థితులు. మొత్తం కూడా రెక్కి నిర్వహించినారు, చాలా రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నారన్న. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూపారెడ్డి నివసిస్తున్నటువంటి కాలనీ కూడా చాలా అఫీషియల్ కాలనీ. ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంటుంది. పక్కనే కూటబేట దూరంలో కూడా ఎస్ఐ కూడా అక్కడనే నివాసం ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎస్ఐలు అక్కడనే ఉంటారు, సిఐలు కూడా అక్కడనే నివాసం ఉంటున్నారనే సమాచారం. అంటే ఆ ఏరియా మొత్తం కూడా చాలా వరకు కూడా చాలా అఫీషియల్ కాలనీ. ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి అయినా కూడా వచ్చిన దొంగలు మాత్రము సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా చిక్కకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అంటే ఇంత ఉన్నారంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు అని కూడా చాలా వరకు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఇది ఎవరైతే రూపారెడ్డి ఇంటికి సంబంధించి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆ ఇంటికి సంబంధించిన బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది. బ్యాక్ సైడ్ గోడ వెనక మాత్రం కంప చెట్లు ఉంటాయి. అక్కడ మాత్రము సీసీ కెమెరా లేదు. ఒకవేళ దుండగులు అందులో నుంచి ఉనికి వచ్చి రూపారెడ్డిని హత్య చేశారా అనేది కోణం ఇస్తూ మొత్తం కూడా 2 కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 2 కోణాలు. ఒకటి, ఎవరైనా దొంగలు వచ్చి దోచుకపోవడానికి వచ్చి హత్య చేశారా, లేకపోతే ఏమైనా ఆర్థిక లావాదేవీలు. ఎవరైతే రూపారెడ్డి ఉన్నారో, రూపారెడ్డి ఏమో విద్యా సంస్థ ప్రిన్సిపాల్ గా ఉన్నది, ఆమె భర్త మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తం కూడా ఒక కొడుకు, మొత్తం 3 ఉంటారు. వీళ్ళకు హైదరాబాద్ లో కూడా ఇల్లు ఉన్నది, గుర్రంగూడలో ఇల్లు ఉన్నది, ఇక్కడ కొండమల్లెపల్లిలో కూడా ఇల్లు ఉన్నది. అయితే మా భర్త తరచూ ఇక్కడ ఒక 2-3 రోజులు, అక్కడ పని నిమిషం అక్కడ 2-3 రోజులు ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న ఏదైతే మర్డర్ జరిగిన సాయంత్రంలో కూడా ఒక రూపారెడ్డి ఒకటే మొన్న హైదరాబాద్ కి వెళ్ళారు, సెలవులు కావడం. మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 గంటలకు 5-5:30 క్రమంలో కూడా ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు అసలు ఎవరో ఎన్ని గంటలకు వచ్చారు, మొత్తం ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా, లేకపోతే అగంతకులు వచ్చారా, దొంగలు వచ్చారా అనేది ఒక క్లారిటీ లేదు. పోలీసులు దాని మీద విచారణ చేస్తున్నారు. ఇప్పటికి సంబంధించి రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ మాత్రం మిస్ అయినటువంటి పరిస్థితి. ఒక సెల్ ఫోన్ లేకపోవడంతో కూడా ఆ సెల్ ఫోన్ ఎక్కడ వెళ్ళింది, దొంగలు తీసుకువెళ్లారా, ఎటు అనేది మొత్తం ట్రాక్ చేస్తున్న పరిస్థితి. సీసీ ఫుటేజ్ కూడా చూస్తారు, ట్రాక్ చేస్తున్నారు. ట్రాక్ అంటే మొత్తం కూడా ఎవరైతే ఈ రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ డేటా కాల్ డేటా కూడా పూర్తిగా తీసి ఆమె ఏ టైంకి కాల్ చేసింది, ఈమెకి ఏమైనా ఫోన్స్ వచ్చాయా అనేది కూడా వాళ్ళు డేటా తీసుకున్నారు. మొబైల్ నెంబర్ తర్వాత కూడా టెలికమ్యూనికేషన్ సంబంధించిన వారితో కూడా డేటా కూడా తీసే ఆ పనిలో నిమగ్నమైనది. ముఖ్యంగా కూడా అక్కడ లోపల జరిగిన సమాచారం ఏంటంటే, ముఖ్యంగా కూడా ఎవరైనా దొంగలు వచ్చి, ఒకవేళ దొంగలు వచ్చి ఈమెపై దాడి చేసి, అంటే 27 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే కక్షగా ఉన్నటువంటి 27 కత్తిపోట్లు ఉండడం వల్ల కూడా
కూడా పోలీసులు కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ దొంగలే వస్తే ఆమెకున్నటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ దోచుకుపోవాలి. అంటే ఒకవేళ ఇంకొక కోణం ఏంటంటే, ఒకవేళ ఈమె పెనుగులాట జరిగినప్పుడు దొంగలు దోచుకునే ప్రయత్నం కూడా ఈమె చనిపోవడం వల్ల కూడా ఇక మాకు భయపడి కూడా ఏమైనా దొంగలు అక్కడనే బంగారము అవన్నీ వదిలిపెట్టి పారిపోయారా అనేది ఇంకొకటి కోణంలో ఇక్కడే అచ్యుత్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే సాధారణంగా దొంగతనానికి వెళ్ళారనుకుందాం, అంటే మనం ఇటువంటి కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో దొంగతనానికి వెళ్ళిన ఎవరైనా కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ వస్తువులను అపహరించే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో చిందరవందరగా వస్తువులు పడేస్తుంటారు, లేకపోతే ఆభరణాలను దోచుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఉన్న డబ్బుని దొంగతనం చేసేస్తూ ఉంటారు. సో ఆ ఇంట్లో డబ్బు దొంగతనం చేసినట్టు, లేకపోతే ఆభరణాలు ఎత్తుకు వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే వస్తువులు చిందరవందరగాను ఇటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆ ఇంట్లోకి ప్రజెంట్ పూర్తిగా కార్డన్ ఆఫ్ చేసి ఉండుంటారు కాబట్టి పోలీసులు ఏమంటూ ఉన్నారు, లేక పోలీస్ వర్గాల నుంచి ఏమని చెప్తూ ఉన్నారు, కుటుంబం ఏమంటూ ఉంది ఇక్కడ అచ్యుత్? రైట్ సచిన్, మొత్తం కూడా మీరు అన్నట్టు అక్కడ చింద్రవందనం కావాల్సింది. కానీ ఒకటి వాళ్ళు ఇంకొక కోణంలో ఏమైతుందంటే, ఎవరైతే ఈ చనిపోయిన పక్కనే కబోర్డ్స్ ఉన్నాయి, ఆ కబోర్డ్స్ కి సంబంధించి ఆ కబోర్డ్స్ తీసి ఆ కబోర్డ్స్ లో మొత్తం కూడా వెతికిన ఆధారాలు ఉన్నాయి. అంటే కబోర్డ్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, వేరే ఏమున్నట్టు కూడా, అంటే వేలుముద్రలు, అక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా, అక్కడ పడ్డటువంటి రక్త మార్కలు కూడా అక్కడ పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా దుండగులే వచ్చారా, లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టి గతంలో ఏమన్నా వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, దానిలో కూడా జరిగిందనేది ఇక్కడ పోలీసులు విచారణ చేస్తారు. మొత్తం కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫీల్డ్ లో ఉన్నాము, మాకు చాలా వరకు కూడా ఆ మంచి పేరే ఉంది, ఎక్కడ కూడా మేము ఎలాంటి లేదు, ఎవరి నుంచి కూడా చాలా అందరూ అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్టుగా వస్తుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి ఉండరు, ఎవరి జోలికి వెళ్ళారు, ఇక్కడ మంచి కుటుంబంలో ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అంటే పాత కక్షలు ఏమన్నా ఉంటాయి అంటే అన్ని తెలియాల్సిన అవసరం లేదు. పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమైనా గొడవలు ఉన్నాయా, లావాదేవీలు ఉన్నాయా అనేది మొత్తం పోలీసులు మాత్రం దీని మీద 48 గంటల నుంచి కూడా ఇదే కేసు మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఒక్క లీక్ కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు కూడా ఒక్క లీక్ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులను మనం కాంటాక్ట్ చేసి కడిగిన కూడా మేము దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము, ఎట్లా జరిగిందని కూడా చెప్తామని కూడా చెప్తాం. కానీ ఇక్కడ ముఖ్యంగా అంటే సీసీ ఫుటేజ్ లో ఈ అగంతులు కానీ దొంగలు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ మొత్తం కూడా ఏ ఒక్కటి కూడా ఎక్కడ సీసీ ఫుటేజ్ లో కనపడకుండా కూడా వీళ్ళు చాలా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా దొంగతనం చేస్తే మాత్రం కంపల్సరీ ఏదో ఒక తప్పు కంపల్సరీ చేసే ఉంటారు, అప్పుడు ఆటోమేటిక్ గా దొరుకుతారు. కానీ ఇక్కడ సీసీ ఫుటేజ్ లో ఎక్కడ దొరకలేని పరిస్థితి కనపడుతుంది. రైజ్ అవుతుంది అంటే ఆ ఇంట్లోకి, ఎందుకంటే ఆవిడేం సాదాసీదా వ్యక్తి కారు, ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా ఉన్నారు, అండ్ ఆ ఇల్లు చూస్తే కాస్త పెద్దగానే ఉంది. సో ఇటువంటి ఇళ్లలోకి నేరుగా వెళ్ళడానికి ముందు అక్కడ సెక్యూరిటీ లాంటివి ఉంటాయి. సో ఆ ఇంటికి సెక్యూరిటీ లాంటివి ఏమైనా ఉందా, లేకపోతే ఎవరైనా నేరుగా వచ్చే అటువంటి అవకాశం కనిపిస్తూ ఉందా? సచిన్, అక్కడ సెక్యూరిటీ అంటే ఏం లేదు. ఒకవేళ పెద్ద సిటీలో అయితే హైదరాబాద్ అట్లా వేరే సిటీలో అయితే సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆ కొండమల్లపల్లి అనేది ఒక మండల హెడ్ క్వార్టర్ అయినప్పుడు అది అఫీషియల్ కాలనీ కూడా చాలా మంది ఎవరు రావాలన్నా కూడా అక్కడ ఇంకొకటి ఏంటంటే సిఐలు ఎస్ఐలు కూడా ఆ కాలనీలో కూడా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే వేరే ట్రాన్స్ఫర్ అయ్యొచ్చు, ఇక్కడ రెంట్ తీసుకొని ఇక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా రావాలంటే మాత్రం అంత ఆషామాషిగా వచ్చేది ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా అఫీషియల్స్ కాలనీ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి ఒక అబ్జర్వేషన్ పడుతుంది. వచ్చిన క్రమంలో ఏదైనా ఒక సీసీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు బయటపడి పరిస్థితుంది. కానీ ఇక్కడ ఏం జరగట్లేదు. అంటే మామూలుగా ఏంటంటే ఈమె ప్రిన్సిపాల్ ఉన్నది కాబట్టి మామూలుగా జనరల్ గా ఏంటంటే కలవడానికి వస్తుంటారు. వీళ్ళ హస్బెండ్ ఎవరో రాజేందర్ రెడ్డి ఉన్నారు, రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఒకవేళ మండల ప్రాంతంలో కాబట్టి సాధారణంగా వచ్చిపోతూ ఉంటుంటారు. అట్లా కావచ్చు, కానీ అక్కడ సెక్యూరిటీ మాత్రం ఏం సెక్యూరిటీ లేదు. అదే విధంగా ఎవరైనా మామూలుగా ప్రిన్సిపాల్ టీచర్ కాబట్టి ఎవరైనా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడడం ఈ విషయంలో కానీ వేరే మాట్లాడడానికి కూడా వస్తుంటారు, పోతుంటారు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే మామూలుగా రావచ్చు. అది కూడా ఒక కారణమైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకు కూడా దర్యాప్తు ఇన్ని కేసులు చూసాం, కానీ ఇన్ని దర్యాప్తులు మాత్రం 48 గంటలు జరుగుతున్నా కూడా ఎక్కువ ఒక చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళు ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది, మాకు మాత్రం ఇలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు, మాకు ఎలాంటి సమస్యలు లేవు, గొడవలు లేవు, ఇటు స్కూల్ కూడా మంచిగా నడుస్తుంది. మీరు అంటున్న ఈ ప్యాటర్న్ చూసినప్పుడు క్వశ్చన్ ఈజీగా రైజ్ అవుతుంది. అంటే ఇంట్లోకి వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్కి చిక్కకుండా
ఈ దారుణానికి ఒడిగట్టారు అంటే రెక్కి నిర్వహించి ఉండాలి. రెక్కి నిర్వహించిన సందర్భం పక్కన, ఎందుకంటే దొంగలైతే ఇంట్లోకి వెళ్ళి ప్రతిసారి రెక్కి నిర్వహించే అవకాశం ఉండదు. ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, ఎక్కడెక్కడ సీసీటీవీలు ఉంటాయని చెప్పి వాళ్ళకి తెలిసే అవకాశం అంతగా ఉండకపోవచ్చు. సో ఇంత ప్యాటర్న్ చెక్ చేసినప్పుడు అయితే బంధువుల పని ఉండాలి, లేకపోతే స్నేహితుల పని ఉండాలి. ఈ రెండు కోణాలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ రెండు మాత్రం క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తే ఒక వేకెన్సీ ఒక బయోస్కోప్ కనుక వేయగలిగితే ఫ్రెండ్స్ అనే ఒక కాల్, ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి, సో కాబట్టి ఆ ఫ్రెండ్స్ అనే విషయం బయటపడితే ఈ అసలు వ్యవహారం బయటపడిపోయే అవకాశం ఉందా? పోలీసుల మెయిన్ ఫోకస్ ఈ ఫ్రెండ్స్, ఈ కాల్స్ డేటా వీటి మీద ఉందా, లేకపోతే బియాండ్ ఇంకా వెళ్తున్న సందర్భం ఏమైనా కనిపిస్తూ ఉందా? రైట్ సచిన్, మీరు అన్నట్టు ఒకవేళ ఫ్రెండ్స్ వస్తున్నారనే సమాచారం ఉందని అది క్లారిటీ లేదు. ఒకవేళ పోలీసులు గనక కాల్ డేటాల గనక ఫ్రెండ్స్ వచ్చిరని వస్తే మాత్రం వాళ్ళ మీద కూడా అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చిరంటే మాత్రం, ఫ్రెండ్స్ వచ్చిరని వస్తే మాత్రం ముమ్మాటికి అది ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వేరే విషయాలలో కూడా ఏమన్నా జరిగింది వచ్చింది మాత్రం పూర్తిగా దర్యాప్తు చేయవచ్చు. కానీ ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు అయితే ఆఫీస్ అక్కడికి మాత్రము మన దగ్గర ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చారు, బంధువులు వచ్చారు అనేది మాత్రము ఇక్కడ కొండమల్లపల్లికి సంబంధించిన పరిసర ప్రాంతాలు అయితే ఇప్పటి వరకు అయితే అట్లాంటి సమాచారం అయితే లేదు. ఒకవేళ దాని మీద కూడా పోలీసులు మాత్రము A to Z ప్రతి ఒక్క ఫోన్ డేటాతో పాటు వాళ్ళకి సంబంధించిన భర్త ఫోన్ తో పాటు అన్ని ఫోన్ల కాల్ డేటా కూడా సేకరించారు. దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే 48 గంటలు అయింది కాబట్టి ఉన్నతాధికారుల నుంచి కూడా వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా దర్యాప్తు చేసిన 3 బృందాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ అచ్యుత్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి రూపారెడ్డి మరణం వెనుక. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది, పోలీసు ఉన్నతాధికారుల వెర్షన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, వారి మాటలను చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సుమారు 8:30 సమయంలో మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య విషయం ఏంటంటే జేబీ కాలనీ మల్లెపల్లి, ఆ ఇంట్లో ఒక స్త్రీ అంటే ఆవిడ పేరు వచ్చి కాదు రూపారెడ్డి, వైభవ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్ వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నగర స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది ఆవిడ వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ, వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ ఉంటారు రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30 ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ 8 రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసింది, లోపల బ్లడ్ లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తా ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిన విషయం పూర్తిగా మనం ఐడెంటిఫై చేసినప్పుడు టీఎంఈకి పంపిస్తున్నాం. పోస్ట్ మార్టం రిక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2 టీమ్స్ కూడా మూమెంట్ ఉన్నారు. సీసీటీవీ కావచ్చు, సిడిఆర్ కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అదని మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆఫ్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా నైట్ మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు. మార్నింగ్ 8:30 మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇప్పటి వరకు జరిగిన ప్రాథమిక విచారణ ఆవిడ ఎవరు ఇంట్లో ఎవరు లేరు, ఆవిడ ఒక్కడే ఉన్నది, ఎవరు చూసిన కూడా లేరు, సీసీ కెమెరాలు కూడా ఎక్కడ అయింది అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మేము ఫర్దర్ గా మేము సిడిఆర్ అనాలిసిస్ కానీ లేదంటే కెమెరాస్ లోకల్ వెరిఫై చేసి క్లూస్ టీమ్ అవన్నీ వచ్చాయి కదా, క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ కూడా సర్వీసెస్ తీసుకున్నాం. ఆ తర్వాత స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. నిజంగానే అది ఒకవేళ అది హత్య అయితే దాని మీద నేరస్తులను గట్టిగా మేము పట్టుకుంటాం. ఖచ్చితంగా వాటి మీద పోగొట్టు పెడతామని మేము తెలియవస్తున్నాం. రోజు ఉదయం